రామభద్రపురం మండలంలోని జీలుగు వలసలో 6 నెలల పసికందుపై అత్యాచారం జరగడం దురదృష్టకరమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. స్థానిక కోటలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పసికందుపై అత్యాచారం జరగడం చాలా బాధాకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. దురదృష్టకరమైన సంఘటన అని తెలిపారు. బాధిత బాలికకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. పసికందు ఆరోగ్య పరిస్థితిని నిరంతరం అంగన్వాడీ కార్యకర్త పర్యవేక్షణ చేయాలని కోరినట్లు తెలిపారు. నియోజకవర్గ సమస్యలను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు ఎమ్మెల్యే బేబినాయన వివరించారు. మొదటిసారి బొబ్బిలి వచ్చిన సందర్భంగా ఎంపీను ఎమ్మెల్యే బేబినాయన టీడీపీ నాయకులు సత్కరించారు. రైల్వే స్టేషన్లో వ్యాగన్ లోడింగ్ అన్లోడింగ్ కేంద్రాన్ని కొనసాగించాలని ఎంపీకు పట్టణ కళాశీ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే మంత్రి గారు, ప్రజాప్రతినిధులందరూ కూడా చింతిస్తున్నాం. మాతో పాటు ఇలాంటిది పునరావృతం కాకూడదనేది మా భావన. అధికారులు కూడా, మా అధ్యక్షులు, మా ముఖ్యమంత్రి వర్యులు, మేము కానీ, మా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు అందరం కూడా ఒకటే కోరాం. ఒకటి ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా కొన్ని చెప్పాం. అవే అధికారుల దృష్టిలో కూడా మేము పెట్టాం. ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల, లేకపోతే ఒక రకమైన ఇది చెప్పా తల్లిదండ్రులు కూడా ఇవి కొన్ని విషయాలు బయట మాట్లాడుతున్న విషయాలు ఇవి. సో అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం. అదే సమయంలో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి అందరిని ఎలక్ట్ చేశారు. అదే ముఖ్యంగా ఆ గ్రామంలో ఏదైతే అంగన్వాడీ కార్యకర్త ఉన్నారో ఆమె వెంటనే స్పందించి హాస్పిటల్ తీసుకెళ్ళి అధికారుల దృష్టి తీసుకెళ్ళి వెంటనే స్పందించారు. అలాగే మండల స్థాయి అధికారులు కానీ అందరూ కూడా సకాలంలో స్పందించారు. జిల్లా యంత్రాంగం స్పందించింది, ప్రభుత్వం కూడా స్టేట్ లెవెల్ స్పందించింది. ఇది దురదృష్టకరమైన సంఘటన. దీనిని చూస్తున్నాం. అదే సమయంలో ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించి ఆ అమ్మాయి పేరున ఏవైతే ఉందో ఆర్థిక సహాయం చేసి డిపాజిట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా చేస్తాం. అయితే ఈరోజు ప్రధానంగా ఈ నియోజకవర్గం రావడం మొదటిసారి ఎన్నికైన తర్వాత, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అయిన తర్వాత ఫస్ట్ టైం రావడం, బాధ్యతలు కూడా కల్పించడం జరిగింది. అదే సమయంలో గ్రామస్తుల ప్రాంతాలతో కూడా చెప్పాం. మిగతా సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు కూడా ఈ సమయం ఇది కాదు కనుక నెక్స్ట్ టైం మేము వచ్చి మాట్లాడతాం. కొన్ని రికమెండేషన్ ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చారు. దాంట్లో పార్లమెంట్ దృష్టిలో తీసుకెళ్ళి ఆ పరిష్కారానికి కృషి చేయడానికి చేస్తాం. థ్యాంక్ యూ.